తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే పోలీసులు అనుమతించారు. ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లాలనుకున్నారు, కానీ పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఎందుకంటే పోలీసులు గణేష్ నిమజ్జనం సంబంధించి ఏర్పాట్లలో ఉన్నారు. భద్రతా పరంగా పూర్తి స్థాయిలో భద్రత కల్పించలేరు కాబట్టి, మరోవైపు మిలాదున్ నబీ కార్యక్రమం ఉంది. ఈ రెండు కార్యక్రమాలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తాము, అప్పుడు కావాల్సింటే తాడిపత్రికి వెళ్ళండి అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డికి సూచించారు. పోలీసు భద్రతకు సంబంధించి ఖర్చును తామే భరిస్తామని సుప్రీంకోర్టులో కేతిరెడ్డి పెద్దారెడ్డి తరపు న్యాయవాది చెప్పిన నేపథ్యంలో అందుకు సంబంధించి ముందే డిపాజిట్ చేయాలని పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సూచించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా పోలీసు సూచన మేరకే ఈ నెల 5వ తేదీ తర్వాత తాడిపత్రికి వెళ్తానని పోలీసులకు ముందుగా ఇన్ఫార్మ్ చేసి తాడిపత్రిలోకి వెళ్తానని కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాడిపత్రిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్ళడానికి రూట్ మొత్తం క్లియర్ అయింది, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకోకుండా ఉంటారా? ఇప్పటికే ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారని తెలియడంతోనే భారీ ఎత్తున తాడిపత్రికి తరలి రావాలంటూ తన అనుచర గణానికి పిలుపిచ్చినటువంటి నేపథ్యం. ఇప్పుడు పోలీస్ భద్రత కల్పించినప్పటికీ కూడా తాడిపత్రిలోకి రానివ్వడానికి, తాడిపత్రిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగు పెట్టడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతిస్తారా, సైలెంట్ గా ఉంటారా, ఉద్రిక్తతలకు కారణం కాకుండా ఉంటారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎప్పుడు వెళ్తారని సమాచారం అందుతుందో ఆ రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసుకుంటారు. ఆ కార్యక్రమానికి భారీ స్థాయిలో జన సమీకరణ చేసుకుంటారు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి తన అనుచరులను రప్పించుకుంటారు. ఆ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులకు చెప్తారు. పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆపుతారు. ఇన్నాళ్ళుగా జరుగుతున్నటువంటి తతంగం ఇది. ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి అనుమతి వచ్చింది, పోలీసులు కూడా అనుమతించారు. ఇప్పుడు పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలను చిత్తశుద్ధితో అమలు చేస్తారా? చిత్తశుద్ధితో అమలు చేసి కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి తీసుకువెళ్తారా? తాడిపత్రిలోకి వెళ్ళిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యం చేయకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల పైన దాడులకు పాల్పడకుండా పోలీసులు కట్టడి చేయగలుగుతారా, వారిని కంట్రోల్ చేయగలుగుతారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. పోలీసు యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు తాడిపత్రిలో వ్యవహారాన్ని నడుపుతున్నారు. ఇలాంటి సందర్భంలో తాడిపత్రిలోకి అడుగు పెట్టడమే కాదు, తాడిపత్రిలోకి అడుగు పెట్టిన తర్వాత తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్ళిన తర్వాత అడ్డుకోకుండా తెలుగుదేశం పార్టీ వారిని కంట్రోల్ చేయగలరా? తెలుగుదేశం పార్టీ వారు దాడులకు పాల్పడకుండా కంట్రోల్ చేయగలరా? తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్సీపీపై దౌర్జన్యానికి దిగకుండా కంట్రోల్ చేయగలరా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పోలీసులు చిత్తశుద్ధితో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్తారు. తెలుగుదేశం పార్టీ వారిని కంట్రోల్ చేస్తే తాడిపత్రిలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవు. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది, పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. తాడిపత్రికి పెద్దారెడ్డి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 5 తర్వాత తాడిపత్రిలోకి పెద్దారెడ్డి వెళ్తారు. వెళ్ళిన సందర్భంలో పోలీసులు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తారు. కానీ అధికార పార్టీ ఒత్తిళ్లు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు కాదని తాడిపత్రిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డిని తీసుకువెళ్తారా, లేదంటే మళ్ళీ కూడా ఏదో ఒక కారణంతో ఆపుతారా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం అయితే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాణిస్తారా, లేదా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో మళ్ళీ ముందుకు వెళ్తారా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.